మీకు తెలుసా ఏ దేశానికి 12 టైమ్ జోన్లు ఉన్నాయో? ఇది యూరప్లో ఉంది కాని దాని భూభాగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆ దేశం ఏదో తెలిస్తే కామెంట్ చేయండి. ఆ దేశం ఫ్రాన్స్లో మొత్తం 12 టైమ్ జోన్స్ ఉంటాయి. దీని ఓవర్సీస్ భూభాగాల వల్ల ఇది సాధ్యమైంది. ఫ్రెంచ్ పాలనలో ఉన్న ప్రాంతాలు టాహిటీ, రియూనియన్, కెరిబియన్ వల్ల ఫ్రాన్స్ ఈ రికార్డు సొంతం చేసుకుంది. మీకు తెలుసా డెడ్ సీ నిజంగా సముద్రం కాదు. ఇది ప్రపంచంలో అత్యంత ఉప్పగా ఉండే సరస్సు. డెడ్ సీ ఒక సరస్సు. దీని నీటిలో 34% ఉప్పు ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ మరియు జోర్డాన్ మధ్య ఉంది. ఇక్కడ మనుషులు నీటిలో తేలుతారు. కాని ఇది ప్రపంచంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న ప్రదేశం. మీకు తెలుసా ఇంటర్నెట్ను ఎవరు కనిపెట్టారో? ఇంటర్నెట్ని కనిపెట్టింది ఒక వ్యక్తి కాదు, ఒక టీం. టిమ్ బెర్నర్స్-లీ 1989లో ఇంటర్నెట్ని కనిపెట్టారు. కాని ఇంటర్నెట్ అనేక శాస్త్రవేత్తల ప్రయత్నాల ఫలితం. 1960లలో ఆర్పనేట్ ప్రాజెక్ట్ దీనికి పునాది. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని మార్చింది. మీకు తెలుసా వేసవిలో ఈ టవర్ ఎత్తు పెరుగుతుంది. ఆ టవర్ ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఒక ఐకానిక్ టవర్. ఇది మనందరికీ తెలిసిన ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ వేసవిలో 15 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది. ఇది ఉష్ణ విస్తరణ వల్ల జరుగుతుంది. ఇది 1889లో నిర్మించబడింది. ఇందులో 18,000 ఇనుప ముక్కలు ఉపయోగించారు. ప్రతి ఏడాది 7 మిలియన్ ప్రయాణికులు దీన్ని సందర్శిస్తారు. మీకు తెలుసా శాండ్విచ్ పేరు ఒక వ్యక్తి పేరు నుంచి వచ్చింది. ఈ వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జాన్ మోంటేగ్యూ 4వ ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ ఈ ఫుడ్ ఐడియాకు ప్రేరణ. 1700లో అతను జూదం ఆడేటప్పుడు భోజనం చేయకుండా బ్రెడ్ మధ్య మాంసముంచమని ఆదేశించాడు. దాంతో శాండ్విచ్ పుట్టుకొచ్చింది కాబట్టి దానికి అతని పేరే పెట్టేశారు. మీకు తెలుసా బ్లాక్ హోల్ మొదటి ఫోటో ఎప్పుడు తీయబడిందో? మొదటి ఫోటోని 2019లో తీశారు. కాని దీన్ని తీయడానికి 200 పైగా శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. ఈ ఫోటో M87 గెలాక్సీలోని బ్లాక్ హోల్. ఇది భూమికి 55 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. 8 రేడియో టెలిస్కోపులను ఉపయోగించి ఈ ఫోటో తీయబడింది. ఇది ఒక శాస్త్రీయ విప్లవం. మీకు తెలుసా ఈ దేశంలో 800కి పైగా భాషలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యంత భాషా వైవిధ్యం ఉన్న దేశం. ఆ దేశం ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పాపువా న్యూ గినియాలో 800 పైగా భాషలు మాట్లాడతారు. ఇక్కడ ప్రతి గ్రామానికి వేరే భాష ఉంటుంది. ఇది దాని ప్రత్యేక సంస్కృతి వల్ల సాధ్యమైంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.